డిబేట్ లో జాయిన్ అవుతున్నారు భద్రతా రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న రమేష్ కండిగంటి గారు. రమేష్ కండిగంటి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సతీష్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇంకా వరల్డ్ కి ఇది గుడ్ ఈవినింగ్ కాదా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడే భరత్ రెడ్డి గారు అన్నారు, అంటే ఎప్పటి నుంచో లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు మండ్రో టైం నుంచి ఇలాంటి పరిణామాలే ఉన్నాయి, ఇది కొత్త ఏం కాదని. కానీ డైరెక్ట్ అయిపోయారు ఈరోజు ట్రంప్. డైరెక్ట్గా అటు వెనిజులా ప్రెసిడెంట్ భార్యనే టేకప్ చేసిన పరిస్థితి ఉందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది కేవలం డ్రగ్స్ నియంత్రణ అని ఒక కారణం చూపుతుంది అమెరికా. డ్రగ్స్ నియంత్రణైనా లేదంటే చమురు దోపిడీ అనేది ఒక ఇన్నర్ ఎజెండా కావచ్చా? సతీష్ గారు, నేను ముందుగా 10 TV ద్వారా మీ కార్యక్రమంలో ఇది మాట్లాడబోయే ముందల తోటి ప్యానలిస్టులు అందరికీ నమస్తే చెప్తా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా. మీకు కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు ఏం చెప్తున్నానంటే సార్, ఫస్ట్లీ నా హార్దిక శుభాభినందనలు అండి మీకు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ అన్ అవార్డ్. లంచ్ అవర్ డిబేట్ మీరు ప్రతిష్టాత్మకంగా 10 TV లో కండక్ట్ చేసిన లంచ్ అవర్ డిబేట్ లో మీరు అద్భుతంగా చేసినందుకు గాను, రీసెంట్ గా మీకు అవార్డు వచ్చినందుకు హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తా. నేను నా కామెంట్ ఇస్తాను సార్. ఫస్ట్లీ నేను అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేశాను ఢిల్లీ JNU నుంచి, మీకు తెలుసు అది. లాటిన్ అమెరికా, ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఉన్న కెనడా, అమెరికా తర్వాత కింద సెంట్రల్ అమెరికాలో ఉన్న మెక్సికో, మరి కోస్తారికా, పనామా, అవి కాకుండా కింద దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, పేరు, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఈ ముఖ్యంగా కొలంబియాకి, వెనిజులాకి ముఖ్యంగా ఈ నార్కోటిక్స్, డ్రగ్స్, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, వీటి నుంచి చాలా వరకు ఈ నార్కో డ్రగ్ కార్టల్స్ ఉండటం అనేది నిజమే, దాంట్లో అబద్ధం లేదు. ముఖ్యంగా కొలంబియా తర్వాత వెనిజులా, నెంబర్ 1 ప్లేస్ కొలంబియా, నెంబర్ 2 ప్లేస్ వెనిజులా. ఈ రెండిటిని ఉండటం ఎంత కరెక్టో, అన్నిటికన్నా అతి విలువైన చమురు, గోల్డ్ కూడా వెనిజులాలో ఉంది. అది కూడా కరెక్టే. సో వెన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ ఇంత ఇదిగా ఒక పక్క దేశం వెళ్ళి ఒక దొంగను పట్టుకోవటానికే, ఒక సైబర్ క్రిమినల్ ని పట్టుకోవటానికో, లేకపోతే ఒక ఎకనామిక్ అఫెన్సెస్ చేసిన క్రిమినల్ పట్టుకోవటానికో చాలా సమయం పట్టింది. అదే ఆ దేశంలోకి ఎంటర్ అయ్యి, ఆ దేశంలో ప్రెసిడెంట్ ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి భార్యతో పాటు తీసుకొచ్చి ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సహకారంతో వాళ్ళు ఇప్పుడు ట్రైల్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఇది 21వ శతాబ్దానికి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు, మైనస్ అమెరికా చూసినప్పుడు అంత మంచి శుభపరిణామం కాదండి ఇది. ఇట్ ఈస్ వెరీ అట్రాషియస్, ఇట్ ఈస్ వెరీ డెలిబరేట్, ఇట్ ఈస్ వెరీ వెరీ arrogant and also very autocratic in lifting the president, sitting president of the other country. ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే, నిజంగా ఈ నికోలస్ మదురోకి సపోర్ట్ ఉందా అంటే వెనిజులాలో అంత సపోర్ట్ ఏమి లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే అంతర్గతంగా చూసినప్పుడు ప్రతిపక్షం కూడా ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తున్న తరుణం ఉంది. ఇంకో రకంగా చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఏమైనా పరిపాలించి గెలిచాడా ఎలక్షన్ అంటే సెకండ్ టైము, అలానూ గెలవలేదు. ఈయన యొక్క పాత లీడర్ హ్యూగో చావేజ్ నుంచి ఈయన పట్టపగ్గాలు తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ లో కూడా కొంత ఇతను తారుమారు చేశాడనే అపవాదు కూడా ఇతని మీద ఉంది. సో అంటే ఇతను అంత పర్ఫెక్ట్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజాస్వామ్యం బద్దంగా హ్యూమన్ సెక్యూరిటీ, ఇప్పుడు నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కి డైరెక్టర్ కదండి మన రాష్ట్రాలకి, ప్లస్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ UGC గా నేను రెండు అంశాలు మీకు విశ్లేషణ ఇస్తాను. మానవ రక్షణకి సంబంధించిన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కల్పించకుండా ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏ దేశ అధ్యక్షుడు ఉన్నా గానీ ఆ దేశం కుప్పకూలిపోద్ది. ఆ నేషనల్ సెక్యూరిటీ విల్ బి ఎట్ ప్రాబ్లం. అంటే హ్యూమన్ సెక్యూరిటీ కరెక్ట్ గా ఇవ్వలేకపోతే నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటది అనేది ఈ వెనిజులా యొక్క ఇన్సిడెంట్ అని తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోద్ది. అంటే ఏ ప్రెసిడెంట్ ఆర్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ మినిమం హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్
to the country people, that particular president or prime minister will not only dig a grave for himself, but also our national security of that particular country will go for a toss. Okay. That's what has been done in Venezuela. President Trump యొక్క వ్యవహార శైలి అంతర్జాతీయ న్యాయస్థానము, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి, యూరోపియన్ యూనియన్ లో ఉన్న 27 దేశాలు, ఆఫ్రికన్ యూనియన్ లో ఉన్న దేశాలు ఎవ్వరూ హర్షించరు. అంటే మీ యొక్క ఎండ్ని రీచ్ అవడానికి ఒక సభ్య సమాజము, ఒక సివిల్ సొసైటీ, ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఒక అంతర్జాతీయ న్యాయస్థానము, చట్టాలు, యునైటెడ్ నేషన్స్, వీటన్నిటిని పక్క పెట్టి డైరెక్ట్ గా వేరే దేశానికి వెళ్ళిపోయి శక్తి ఉంది కదా అని విర్రవీగే విధంగా ఉన్నది ఒకవైపు నుంచి చూస్తే. ఇంకొక వైపు నుంచి చూస్తే దే షుడ్ హ్యావ్ ఫాలోడ్ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్, సర్టన్ ఇంటర్నేషనల్ norms and legalities they should have followed. They means President Trump and the team. This is what exactly we have to wait and see how India responds. India is responding very methodically. Right. చైనా తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి వైపు మనం చూస్తున్నాం. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అంటూ రష్యాని ఒంటరి చేయడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు మనం చూసాం. నేను అదే అడుగుతున్నా, అంటే ఈ పరిణామాలన్నీ మళ్ళీ ఒక డివిజన్ తెచ్చి థర్డ్ వరల్డ్ వార్కి ఏమైనా లీడ్ చేస్తాయా? భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలి బ్రీఫ్ గా? సతీష్ సార్ నన్ను అడిగింది మిమ్మల్ని. సారీ సతీష్ సార్. యా, సో తప్పకుండానండి. ద వే దట్ యునైటెడ్ స్టేట్స్ ఈస్ ప్లేయింగ్ ఇట్స్ కార్డ్స్, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మనం లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లోనే ఉంది. కానీ భారత్ ఎలా ఫీల్ అవుద్ది, రష్యా, చైనా ఎలా ఫీల్ అవుద్ది అనేది అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నార్కో టెర్రరిజం అనే ఒక రీజన్ చూపించి ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నార్కో టెర్రరిజమే లేదనుకోండి మన వెనిజులాలో, అంటే ఈ డ్రగ్స్, నార్కోటిక్స్ లేవనుకోండి, ఆ దేశంలోకి వెళ్తానికి వాళ్ళకి దారి దొరికేది కాదు. సో దాన్ని కొద్దిగా మ్యాగ్నిఫై చేసి దాని వెనక ఆబ్వియస్లీ న్యాచురల్ ఆయిల్, గ్యాస్, పెట్రోల్, వీటితో పాటుగా ముఖ్యంగా గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయండి అక్కడ వెనిజులాలో. వీటన్నిటితో పాటుగా లాటిన్ అమెరికాని కొట్టాలి అని ఎప్పటి నుంచో అమెరికా రాడార్ లో లాటిన్ అమెరికా ఉంది. ముఖ్యంగా ఇందాక భరత్ రెడ్డి సార్ చెప్పినట్టు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ కూడా. ఆ వెస్టర్న్ హామిస్ఫియర్, మనమేమో ఈస్ట్ సైడ్ ఉన్నాం కదా ప్రపంచంలో, వాళ్ళు వెస్ట్ సైడ్ ఉన్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఈ కింద లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా, మొత్తాన్ని కలిపి దాన్ని ఆ ఏరియాని లెట్స్ సే సౌత్ అండ్ సెంట్రల్ కలిపి లాటిన్ అమెరికా అని చెప్పినా గానీ మీరు ఆ లాటిన్ అమెరికన్ కాంటినెంట్లు మాకే వశం అవ్వాలనేది అమెరికాకి నెంబర్ 1 ఉంది. అంటే ఇప్పుడు కొలంబియా, మెక్సికో, క్యూబా కూడా తప్పుపడుతున్నాయి కదా, చైనా వాళ్ళకి సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉందా? వెనిజులా విషయంలో కూడా కొంత సాలిడిటీ ప్రకటిస్తుంది కదా, అదే జరిగితే రిప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి? తప్పకుండా అండి. చైనా విల్ నాట్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో సార్ $30 trillion అమెరికా ఎకానమీ ఉంది, జీడిపి. చైనాది $20 trillion ఉంది. తర్వాత మనకి ముఖ్యంగా ఈ మనము 4th ప్లేస్ లోకి వచ్చాము. ఆ 3rd ప్లేస్ లో చైనా తర్వాత లెట్స్ సే జర్మనీ ఉంది 15 trillion. సో అతి పెద్ద ఈ వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థకి తప్పనిసరిగా చైనా దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని అమెరికాకి ఫైట్ ఇచ్చే విధంగానే ఉంది. 3వ ప్రపంచ యుద్ధం అనే మాట వాడను కానీ తప్పనిసరిగా గ్లోబల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ లో, అంటే షిప్పింగ్ ఇండస్ట్రీ 70% షిప్పింగ్, అంటే ప్రపంచ వాణిజ్యంలో 70% షిప్పింగ్ ఇండస్ట్రీ ద్వారా జరిగితే 90% బై వాల్యూ, 70% బై వాల్యూమ్ అనేది జరుగుతుందండి. కాబట్టి షిప్పింగ్ ఇండస్ట్రీ కుదేలయ్యే అవకాశం నాకు కనపడుతుంది. చైనా కూడా కామ్ గా ఉండదని నాకు బాగా, అంటే గట్ ఫీలింగ్ తో ఇంకా ఇన్ డీటెయిల్ గా చాలా పరిణామాలు మారుతున్నాయి కాబట్టి ఇన్ డీటెయిల్ గా కూడా రానున్న రోజులు మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు. మనం చూస్తున్నాం 3వ ప్రపంచ యుద్ధం అని అనలేము, కానీ అలాంటి పరిణామాలకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కారణభూతం అవుతున్నాయి. ప్రధానమైన టార్గెట్ చమురు, గోల్డ్ వెనిజులాలో ప్రధానంగా ఉన్నాయి కాబట్టి అదే
టార్గెట్, కానీ దాన్ని నార్కోటిక్ డ్రగ్స్ టార్గెట్గా దాన్ని గ్లోరిఫై చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అటు లాటిన్ దేశాలకి చైనా సపోర్ట్గా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు సహేతుకమైనదే. భారత్కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిణామాలు అయితే చాలా వేగంగా మారుతున్నాయి. మరి ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తే చెప్పలేం, థర్డ్ వరల్డ్ వార్ కూడా వస్తుందా ఏమో, వచ్చే ఛాన్సెస్ కూడా కొట్టిపారేలేమంటున్నారు నిపుణులు. ఇది వాటి స్పెషల్ డిబేట్.